అణిగిపోతుంది. జీలకర్ర బెల్లం ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి పఫ్ కూడా అణిగిపోయింది. సో మీకు ఎవరికన్నా డౌట్స్ పఫ్ మీద ఏమన్నా ఉంటే కనుక చెప్పండి. పఫ్ టైర్ పఫ్ మీద స్టిక్ ఉంటుంది కదా, అది కూడా పోతుంది. కర్ల్ పెట్టినప్పుడు ఇది అప్లై చేస్తే అది స్టిక్కీగా ఉండిపోతుంది. కర్ల్ అనేది పక్కకు చెదరకుండా. ఎందుకంటే లైక్ చిన్న ఫోరెడ్ వాళ్ళకి సెట్ అవుతుంది, పెద్ద ఫోరెడ్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఎందుకు అంటే పెద్ద ఫోరెడ్ ఉందనుకోండి, ఇదంతా ఇలా తీసేసి సైడ్ 2 కర్ల్స్ పెడదాం అనమాట. సో కవర్ అయిపోతుంది. ఎవరికైనా సెట్ అవుతుంది పఫ్ అనేది. కొంతమంది బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న హెయిర్స్, వాళ్ళకి మాత్రం మనం ఎనీ టైం సీరం పెట్టుకుంటూ హెయిర్ స్ప్రే చేసుకుంటూ పైకి అనుకుంటూ కూర్చోవాలి. బేబీ హెయిర్ కట్టెడ్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం అసలు పఫ్ పెట్టకండి. మీరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది పడతారు. ఇంతవరకు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హెయిర్ స్టైల్ కోసం అనేది పక్కన పెట్టాను. ఇలా మిడిల్ పార్టీషన్ తీసుకోండి. ఏదైనా మనం పఫ్ ఇలా రావాలి నీట్గా అనుకుంటే చాలా ఇక్కడ పార్టీషన్స్ అనేది ఇలా పార్టీషన్ తీసాక మనం హెన్నా అప్లై చేస్తాం. ఐడియా ఉంది కదా, బ్యాక్ సైడ్ హెన్నా రోల్ చేస్తాం. ఐడియా ఉందా? అలా ఒక పాయింట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా వి షేప్ తీసుకున్నాను. నాకు చూస్తే కనుక ఏ షేప్ అవుతుంది పార్టీషన్, అటు నుంచి చూస్తే కనుక వి షేప్ అవుతుంది పార్టీషన్. ఇక్కడ స్టాల్ప్ అనేది అంటకుండా వాల్యూమ్ పౌడర్ వేసుకోవాలి. రూట్స్ దగ్గర స్టాల్ప్ మాత్రం అంటకూడదు. కోమ్ అనేది జస్ట్ మనకి బేబీ హెయిర్ కట్ అయిపోయిన హెయిర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వెనక్కి లాగి జస్ట్ ఈ స్కాల్ప్ ఇలా ప్రెస్ చేస్తున్నాం అంతే. ఇట్లా తీసుకొచ్చి ప్రెస్ చేయడమే. 1 టైం ఇలా అనండి, ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఇలా అనండి. ఆ ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇది ఉంది కదా, దీంతో దీన్ని ఇలా పుష్ చేయండి ముందుకి. ఓకేనా? అలా నిలబడింది.
స్కాల్ప్ మీద హెయిర్ అనేది పలుచగా ఉన్న థిక్గా ఉన్న వాల్యూమ్ పౌడర్ కంపల్సరీ, అప్పుడే ఆ పఫ్ అనేది ఇలా స్టిక్కీగా నిలబడుతుంది. అలానే అది ఇలా బ్యాక్ కోమింగ్ చేసిన తర్వాత స్ప్రే కంపల్సరీ. స్ప్రే ఒకసారి పట్టకుండా 1 2 3 స్ప్రే లాగానే వాక్యూమ్ చేయడం అండి. ఇలా చాలు. ఒక చోటే కొడితే మొత్తం అంతా క్లమ్జ్ అయిపోతుంది, లేదా అక్కడే అతుక్కుపోయి అది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. మేడం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు పఫ్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మాత్రమే వీ షేప్ తీసుకోవాలి. లేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పఫ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లెంత్ వరకు అనుకోండి, ఇక్కడ ఈ కొంచెంలోనే పఫ్ తీసుకోవాలి వీ షేప్. ఇంకొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హై పఫ్ ఉంటుంది, మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి అనుకోండి ఈ మాడు మీద కరెక్ట్ గా వీ షేప్ ఎక్కువ తీసుకోండి, దాని మీద మనం మిగతా లేయర్స్ అన్ని వేసేసరికి చాలా హై అయిపోతుంది. ప్రతి లేయర్ కూడా పైకి పట్టుకోండి, స్లాంట్ గా పట్టుకోవద్దు. ఈ రూట్స్ లో వేసుకోవాలి, ఇక్కడ స్కాల్ప్ మీద అవసరం లేదు. ఫోమ్ కూడా ఇలా కాదు, స్లాంట్ గా పెట్టండి. ఇలా ఏం కావాలి సరే శివ ఎక్కువ వెనక్కి తీసుకో, వెనక్కి తీసుకో. ఇక్కడంతా కూడా ఇలా వచ్చింది రోడ్డు, మనం తీసుకుంది ఇలా తీసుకొని ఇదంతా లైన్ ఒక లైన్ తీసుకున్నాం, పైన నుంచి మాత్రం బి షేప్ తీసుకున్నాం. ఓకేనా? అదే బ్యాక్ నుంచి చూస్తే మనకి ఏ షేప్, ఫ్రంట్ నుంచి కనుక మనం చూస్తే బి షేప్. ఓకేనా? వెనకంతా కూడా ఒక లైన్ లాగా వస్తుంది. ఒకసారి స్లో స్లో
డిస్టెన్స్ కూడా తెలుసు కదా, ఇంత డిస్టెన్స్ లో స్ప్రే అనేది చేసుకోవాలి. దగ్గరికి చేసుకుంటే అది ఆయిలీగా ఉంటుంది అనమాట మనకి. అలా కాకుండా స్ప్రేని స్ప్రేలాగే ఇట్లా మన పర్ఫ్యూమ్ ఎలా కొట్టుకుంటాం అలానే చేయండి. అది ఎక్కువ స్ప్రే కూడా అవసరం లేదు. ఓకేనా? యాక్చువల్గా మనం వేసుకునే హెయిర్ స్టైల్ అయితే నార్మల్ గానే అనమాట పెట్టేది. మీకోసం నేను చూపించాను కొంచెం హైట్. ఇప్పుడు నేను నార్మల్ చేసేస్తున్నాను. టిక్స్ పెట్టుకోకండి. టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టకండి బాగుంటుంది. ఇలా జిగ్జాగ్ పిన్స్ ఉంటాయి కదా, రెడీ ఉందా మీకు అందరికి? జిగ్జాగ్ పిన్స్ పెట్టండి, స్టిఫ్ గా ఉంటాయి. गर्ल्स भी పెట్టమ్మా, गर्ल्स బ్లాక్ బాక్స్ స్మైల్ పెడతాను. చాలా హీట్ ఉంటుంది. నాన్ బ్యూటిషియన్స్ వినండి, ఇది బ్యూటిషియన్స్ ఈ రోల్స్ లో చాలా థిన్ గా ఉన్న రోల్స్ ఉంటాయి, బ్రాడ్ ఉన్న రోల్స్ ఉంటాయి అన్నమాట. హెయిర్ నాన్ బ్యూటిషియన్స్ అయితే హెయిర్ కాలిపోతుంది, అయ్యో పొగొస్తుంది అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం హీట్ ప్రొటెక్టివ్ అనేది ఆల్రెడీ తీసేసుకున్నాం, ప్రొటెక్షన్ తీసుకున్నాము హెయిర్ కి. సో ఏం కాదు, ప్రాబ్లం లేదు. సీరం ఉంది కదా, అప్లై చేసాం కదా, సో ప్రాబ్లం ఉంది. ట్రెండ్ అవుతున్న హెయిర్ స్టైల్ అయితే ఇది. రివర్స్ కర్ల్స్ పెట్టాక మనం ఫోమ్ చేయకూడదాం, ఫింగర్స్ తో ఇలా లాగేసుకోవాలి.
వేవి అని కనిపిస్తుందిగా మీకు, బ్యాక్ సైడ్ వేవ్ ఓకేనా. ఏంటి మ్యామ్? ఫ్రంట్ ఇది ఫ్రంట్ కర్ల్స్, ఫ్రంట్ మరి హెవీ కర్ల్స్ ఉండకూడదు మ్యామ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మీకు చూడండి, మరీ ఫ్రంట్ అవసరం లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చేస్తే మళ్ళీ ఏం చేయాలంటే ఆ గ్యాప్ వస్తుంది కదా మనకి, ఆ లేయర్ లో మళ్ళీ మనం పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఫ్రంట్ నార్మల్ చాలు, ఇంకా పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఇలా వస్తుంది. ఇక్కడ స్కాల్ప్ కనపడింది, మళ్ళీ ఈ స్కాల్ప్ మనం కవర్ చేసుకోవాలి. ఎస్, ఈ పిన్స్ పెట్టిన వరకు కూడా నేను పైకి అనేసాను, కింద నుంచి పోల్చడం పిండి ఒక అవును, ఉదయమే రాసింది మేడం. కొంచెం తీసుకొని మనం నార్మల్ జడ సరే, ఫోటో ఒకసారి చూస్తాను. మేడం మీరు వెళ్ళబడ్డారు, కూర్చోపోయా లేకపోతే మొదలు తెచ్చుకోండి. సరే సరే. స్టాండ్ పైన పెట్టండి, అదే పిలిచి స్టాండ్ పైన పెట్టండి, స్టాండ్ పైన పెట్టిస్తాను. शाहिन, एक बार एक कार्ड को पूरा काट के तो जरा ये कर दाता है. ఇలా కొంచెం అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అనుకున్న వాళ్ళకి కనిపించట్లా, నిలబడ్డారు అడ్డుగా ఉంటుంది. ఇంకా ఓకే వదిలే, వాళ్ళకి చూపిస్తాం. అందరికి ఇద్దరు ఓకేనా? ఓకే, అర్థమవుతుందా? మిడిల్లో సవరంకి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, మిడిల్ లైన్, దానికి మనం అల్లిన దాని కింద నుంచి ఈ థ్రెడ్ తీసుకున్నాం, రెండింటికి కలిపి పట్టుకున్నాం థ్రెడ్. ఇది అటెళ్ళాలి, అది రావాలి. తర్వాత ఈ సైడ్ లేయర్ నుంచి ఇది కిందికి రావాలి. నొప్పిగా ఉందా? పెయిన్ ఉందా? హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సో ఇంకో దాని మీదే సవరం ఆగిపోయింది, ఈ ఒక్క థ్రెడ్ మీద రావట్లేదు. సో ఇప్పుడు మొత్తంగా కింద నుండి అది అటు ఇది ఇటు టైల్ ఉందమ్మా, ఎక్స్ట్రా టైల్ ఉంది కదా, అది పడుతుంది. ఒకసారి ముడి వేసి దాన్ని ఒకటి అటు నుంచి ఒకటి ఇటు నుంచి తీసుకోండి. అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పీట ముడులు వేయకండి, జస్ట్ ఉచ్చుముడి లాగా వేసేయండి.
షూ లేసి ఉంటుంది కదా, అలా వేయండి. మళ్ళీ తర్వాత వాళ్ళు కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. సవరం ఆగిపోయింది, ఇక్కడ జారట్లేదు. అంటే సవరంకి కూడా స్టార్టింగ్ లో ఇవి ఉంటాయి బుడుపులు బుడుపులు, అవి కూడా కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. మనం నార్మల్ గా దాని పైన పెట్టేసి ఇలా ఇలా అల్లేసాం అనుకోండి, అవి ఇటు నుంచి బయటకు వచ్చేస్తాయి, ఇంత లావుగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇది మొత్తం పైన కింద లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కూజర ఎంత బరువుగా వేసినా లాగిన సో ఈ నెట్ క్లాత్ అనేది దీని లోపలికి జడ పెట్టేస్తాం. అయితే మీరు అక్కడ లేకండి, అమ్మాయి చూసాను మీకు నవ్వచ్చు. ఎందుకంటే ఈ సైడ్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, అంటే లైక్ ఫెదర్, లేయర్, స్టెప్ ఇలాంటి హెయిర్ కట్స్ చేయించుకున్న వాళ్ళకి కూల్గా వేసుకున్నప్పుడు ఇలా లేయర్స్ బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ బయటికి రాకుండా ఆ మొత్తం బ్లౌజెస్ అనేవి పట్టుకున్నప్పుడు హెయిర్ కట్ అయిపోతుంది అనమాట. అలా కట్ అవ్వకుండా ఈ నెట్ అనేది క్లాత్ మనకి మార్కెట్ లో కాస్మెటిక్ షాప్స్ లో దొరుకుతుందండి. సో ఈ నెట్ క్లాత్ అనేది వేసుకుంటే పూలు కూడా అలాగే ఉండిపోతాయి అనమాట. జడ సవరం ఎక్కడైనా మీకు సైడ్ నుంచి కానీ ఎక్కడ కనిపించదు ఇక, ఓకేనా? ఇది వేసుకున్నాక ఇది పెట్టేసేయండి హ్యాంగింగ్స్.
చాలా చిన్న థ్రెడ్ ఇచ్చారు. సో కిందనే కట్టేయండి, పైకి దాకా రాదు. మనమైతే ఫ్లవర్ స్టాల్ వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చేటట్టు ఇది కనుక స్పెషల్ గా చెప్తాం. వాళ్ళకి తెలియదండి, పెళ్లి కూతురు సైడ్ వాళ్ళకి తెలియదు, ఏదో కాస్ట్ తక్కువకి వచ్చేస్తుంది కదా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా జడబిల్లలు పెట్టినప్పుడు మీరు మేకప్స్ కి వెళ్తున్నారు కదండి, ఎవరెవరైతే మేకప్ వెళ్తారో చెప్పండి. మేకప్స్ కి వెళ్లే వాళ్ళు ఈ జడబిల్లలు పెడతారు కదా, ఈ జడబిల్లలు పెట్టినప్పుడు ఎంతమందికి జారని తర్వాత కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఐ మీన్ అయిపోయిన తర్వాత ప్యాచెస్ పడకుండా ఉండడం అలా ఉంటుంది అనమాట. అదే ఫెయిరీగా ఉండి పిగ్మెంటేషన్ ఉంటే కనుక వాళ్ళకి ఓన్లీ ఆరెంజ్ సరిపోతుంది మీరు అన్నట్టు. ఉంటుంది కదా, సో వాళ్ళకి కన్సీలర్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏం చేయాలి అనేది మీ అందరికీ తెలుసా? బ్యూటిషియన్స్ కి వామ్ టోన్ చెక్ చేయడం అన్నా చెక్ చేయడం తెలియదమ్మా? ఇంకేమన్నా మీరు మ్యామ్ అట్లే చెప్పండి, వామ్ టోన్ చెక్ చేస్తున్నారా మేకప్ చేసేటప్పుడు? ఎలా? పర్లేదు చెప్పండి, తర్వాత చెప్తారా? అయ్యో పర్లేదు మ్యామ్, సీక్రెట్ ఏం కాదు, అందరూ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తాను మీకు ఎలా చెక్ చేసుకోవాలి. మనం మేకప్ వేసిన కొంతసేపటికి పిలిచి వాళ్ళు ఏమండి ఇందాకే బాగుంది మా అమ్మాయి ఇప్పుడు నల్ల కనిపిస్తుంది అంటారు. వాళ్ళ అమ్మాయి నల్లగున్నా సరే ఇంకొంచెం నల్ల కనిపిస్తుంది అంటారు. వేసుకుంటే చాలు, మరీ హెవీ వేసాం అనుకోండి తెలిసిపోతే వాళ్ళు చాలా బాగుంటుంది. హెచ్డీ మేకప్ అయితే మంచి లుక్ వస్తుంది, అయితే మంచి లుక్ వస్తుంది. గ్లాసీ ఉండట్లేదంటే మీరు ఫౌండేషన్ ఏది తీసుకుంటున్నారు అప్పుడు? ట్రయలాన్ కానీ డర్మల్ ప్యాలెట్ లో ఏం మిక్స్ చేస్తున్నారు? ఎస్ అవును అవును. ఇంకా ఇంకేం చేయట్లేదా? లైక్ సీరమ్స్ కానీ ఫినిషింగ్ లో ఏమిస్తున్నారు? అంతా అయిపోయిన తర్వాత మ్యామ్ ఇప్పుడు కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేస్తాం, లేదు అనుకుంటే ఫౌండేషన్ వేసేస్తాం. ఫౌండేషన్ లో మిక్స్ చేసేది మనం ఓన్లీ వాడు సీరం ఇస్తాడనమాట. క్రెలాన్ ప్యాలెట్ లో క్రెలాన్ సీరమ్స్ ఇస్తాడు, అవి మిక్స్ చేస్తే గ్లాసీ లుక్ వస్తుంది అంటారు. అని కాదు మ్యామ్, దాంట్లో మిక్స్ చేయాల్సినవి సపరేట్ ఉంటాయి అనమాట ఐటమ్స్. అవి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను లైవ్ లో. సో నార్మల్ ఫౌండేషన్ వేసినా ఏది వేసినా కూడా డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాటర్ ప్రూఫ్ కానీ ఇలాంటివి బాగానే ఉంటాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మ్యాట్ ఫినిష్ బాగుంటుందండి, హెచ్డీ లుక్ చాలా బాగుంటుంది. మ్యాట్ ఫినిష్ మేకప్ బాగుంటుంది, మ్యాట్ మేకప్ చాలా బాగుంటుంది.